ప్రతిరోజు ఇదే పని అవుతుంది. సండే పూట కూడా సరదా లేదు, సందడి లేదు. ఈరోజు ఇంట్లో కూడా ఇవ్వలేరు మంచిగా. హాయిగా 1 కిలో చికెన్ అర్ధ కిలో తెచ్చుకొని గట్టిగా వండుకొని దగ్గరికి వండుకొని కడుపు నిండా తిని మొత్తం వాళ్ళగా తినేసి ఇక నిద్ర పోయినామనుకో ఆ సుఖం వేరుంటుంది. ఈ తట్ట కూడా కడగలేరు. వీళ్ళు ఎట్లున్న అన్నం అట్లా కోళ్ళు కుక్కలు ఊపరే తింటుంది. ఈ గడ్డ దగ్గరికి ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇది కడిగి మంచిగా చికెన్ తెచ్చుకున్నాం. సండే ఫండే ఈరోజు చికెన్ తినాలి, గట్టిగా జరగాలి. ఎవ్వడు లేడు మనకి ఈరోజు. కసిగా అల్లేసింది పందయేళ్ళ సొగసిరి, ఈరోజు సండే ఫండే మనదే విందు. ఈరోజు ఏముంటుందో చూడాలి. ఫస్ట్ 2 days టమాటా నానబెట్టిన బిర్యానీ, నానబెట్టిన బియ్యం. మనము సండే రోజు ఇలాంటి నూనెటి చీప్ క్వాలిటీ తిన్నాం అనుకో హెల్త్ ఖరాబ్ అవుతుంది, స్టమక్ కుళ్ళిపోద్ది. కాబట్టి మనము టిఫిన్ చేయాలి. 2 ప్లేట్ల టిఫిన్ చేసినాం అనుకో ఆరామ్సే కడుపు నిండుతుంది. ఆ తర్వాత చికెన్ తెచ్చుకొని మంచిగా వండుకొని వండుకునే వరకు సరిపోతుంది. అది తింటామా, తిన్న తర్వాత ఉంటుంది. ఇవన్నీ కావాలంటే పైసలు కాదు. ఫస్ట్ మన దగ్గర లేవు, ఇంట్లో ఎన్నో దగ్గర పెడతాయి. పోస్ట్ అవుతుంది ఇలా లేవు, అంటే అందరూ ఉన్నారు. ఇది పైన డబ్బు నెక్స్ట్ ఫ్రిడ్జ్ ఇక్కడ ఉందా? లేదు. ఓ సెట్ లాస్ట్ టైం ఫైనల్ ఈడే ఉంటాయి. అమ్మతోడు 10 రూపాయలు నేను కాక టిఫిన్ ఏమైపోయా, చికెన్ ఏమైపోయా. ఈరోజు అయితే నాతోటి సరే చికెన్ అన్న లేదు, తల్లి లేదు, పిల్లలన్న కొనుకొచ్చుకుని ఈరోజు ఎంజాయ్ చేద్దాం. సాయంత్రం వరకు ఎవరితో సెట్ చేసుకున్నాను చికెన్. లేకపోతే కడుపు ఆగదు పసి, ఎట్లన్నా చేయాలి. శివగాడు 50 ఇవ్వాలి, ప్రణయ్ గాడు 30, అమ్మతోడికి ప్రశాంతోడు 100 రూపాయలు ఇవ్వాలి. ఎట్లా వీటితోటి కథ ఎట్లా? ఇప్పుడు షాప్లోకి వస్తాడు, మెల్లగా అటు ఇటు చేసి తీసుకోతాడు, పైసలు ఇస్తాడు. అవ్వ వీడైతే దుకాణంలోకి రాని నేను సంగతి చెప్తా. ఇలా ఆధారం కదా, ఇలా వస్తాడు కదా చెప్తా. ఇంకా సామాన్ తేవాలి, ఇంకా పైసలు వచ్చేటి ఉంది. రంజిత్ గారు ఉన్నారా? వీళ్ళు అయ్యి ఉంటాడు అనుకున్నా. ఆడ బిస్కెట్ పడ్డది 10 రూపాయలతోటి, చిల్లు వేద్దాం అంటే. ఇప్పుడు ఈడ బిస్కెట్, ఇప్పుడు ఇక్కడ 4 గుడ్లు వస్తాయో లేవో తెలియదు. ఇప్పుడు ఇన్ని మాయ చేసి ఎట్టైనా పట్టుకుని పోవాలి. రంజిత్ భాయ్ మొత్తం దుకాణం లెక్క చెమ్మ అంటేనే మామూలు లేదు కదా, ఎట్లా అనిపిస్తున్నావు? బిఎస్ అంటే వాళ్ళు వారం కుక్కలు నెల కుక్కలు దొరికిరు అనుకో కలకల్లాడిన దీపావళికి వెలిగిపోతుంది. సరే గట్లేమంటావు అన్న? 4 గుడ్లు అయితే ముందైతే బాగా ఆకలి అవుతుంది, పొద్దుటి నుంచి ఏం తినలేకపోలే. ఇగో 120 చెయ్యి అన్న. 120 ఏంది? పైసలు కూడా వస్తుంది. నువ్వు పాత బాగా ఇచ్చే ఉంది కదా. ఏ పాత బాకి ఏందన్నా ఇత్తది, ఎటన్నా పోతామా? అంతగా తమ్మి, నువ్వు 120 రూపాయల కోసం 2 నెలలు 3 నెలలు ఆపుతున్నావు. నువ్వు ఈ దుకాణం కొరకే పోతున్నావు, అత్తుంది. అన్ని రోజులు వీక్నే నువ్వు పైసలు ఎత్తులో పిక్తలేవు. ఇప్పుడు నీకు గుడ్డు కావాలా? మళ్ళీ నువ్వు పైసలు ఇచ్చి గుడ్డు తీసుకో ఫస్ట్. అంతే ఇత్తది అన్న. ఏమన్నా ఇల్లు విక్క పిక్తానా, జాగ విక్క పిక్తానే ఇయ్యరా అదే పైసలు లేవు, తక్లీఫ్ అవుతుందన్న. అంతగా తమ్మి 120 రూపాయలు గుడ్డు తీసుకో ఫస్ట్. అంతే అన్న. ఇప్పటికైతే 10 రూపాయలు తీసుకో, గుడ్లు అయితే సాయంత్రం ఇచ్చేస్తా అన్ని మొత్తం. సరేనా? తీసుకుంటా. ఒక నిమిషం మళ్ళీ ఏమైందన్న? అన్న గుడ్లు ఎందుకు ఇస్తున్నావే అన్న? 110 రూపాయలు ఇవ్వాలి అన్న. ఇస్తా అన్న, ఇంకా 2 గుడ్లు. ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చినావు కదా, ఇంకా 110 రూపాయలు ఇవ్వాలి. సాయంత్రం ఇస్తా అన్న కదా అన్న. అవురవాడి మీ తాత బతికే ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకన్నా? మీ తాతకు 2 గుడ్లు ఉంటాయి కదా, అది నా పేరే పండుకోరా. ఎట్లా మీ తాతకు పనికిరావు కదా. అరే ఏమున్నావన్నా, దుకాణానికి వస్తే ఇజ్జత్ ఇస్తావు. ఏమైతే నీ దుకాణం ఇంకోసారి రావద్దు. చేపించిపోతే దాన్ని ఇచ్చుకుంటాయి. అమ్మ
అమ్మా మాంకాలి నెల రోజులే కడుపులోకి ఏం లేక సుక్క లేదు ముక్క లేదు ఏం లేదు ఈ బిడ్డని కనికరించావా? ఈరోజు నీకు దించిపోవడానికి గుడ్లును కుంకుమలు తీసుకొని వచ్చిన ఓడొకడు వచ్చాడు చూడు తల్లి చూపిస్తున్నాయి అవే దించిపోతున్నా నేనైతే ఇప్పుడు. అమ్మా తల్లి చూసుకోవాలి, నువ్వే ఇప్పుడు నాకు దిక్కు పెడుతున్నా. అమ్మా స్టార్ ముగ్గు చేసిన, పసుపు వస్తున్నా. అమ్మా గుడ్లు పెడుతున్నా. ఓ మహాకాళి బుష్ అన్నీ రావాలి ఆవాయామి. తింపిపోతున్నా, జర చూసుకో నువ్వే, ఓడొకడు వచ్చాడు చూడు తల్లి. ఇప్పుడు నీ మీదనే ఆధారపడ్డా. పోతున్నమ్మా తల్లి. దీంతో ఇలా కడుపు నిండుతుందా? ఇవన్నీ కోళ్ళు గుడ్లను చేయి పెట్టి గుడ్డన తీసుకోవాలి. గీడ గుడ్లు ఉన్నట్టుండి అబ్బా, గీడ గుడ్లు పెట్టిరేంద్రా? ఇప్పుడు చేతబడి వేయలేడు కదా, వాడు ఉన్నాడు కదా, వాడు లేడే. మనకెందుకు భయ్, మన గుడ్లు దొరికినాయి, కలాస్ తిన్నామా ఎరిగినామా పన్నామా అంతే ఉండాలి. గుడ్లు తీసుకొని పీకుదాం, ఏదన్నా అయితే రేపు చూసుకున్న కాడికే. మనకైతే గుడ్లు సెట్టు. ఆడు ఇయ్యకపోతే ఏందిరా భయ్, దేవుడు మన దగ్గర ఉన్నాడు. మంచోనికి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. ఏడికైనా ఎవరి కోడి గుడ్లు ఇప్పుడు గుడ్లు చేయి పెట్టకుండా గుడ్లు అయితే దొరికినాయి. కడుపు నిండా నేనుడే. మనం ముందుగా ఈ గుడ్లతోటి మంచిగా ఒక ఆమ్లెట్ వేసుకుని తిందాం. ఆ తర్వాత సుఖంగా ఇంకా మిగతా గుడ్లతోటి అనుకున్నాం. సాయంత్రం వరకు మళ్ళీ సెట్ చేసి ఒక చికెన్ తెచ్చుకున్నాం. విహార భోజనంబు వితైన కంబకంబు ఇయాల మన విందు. అబ్బా సరస్యం ఏమైతే తెలియదు, కానీ ఈ క్షణం అయితే ఎంజాయ్ చేయాలి. A few moments later. కడుపులో నత్తుందా? ఏందంటారా? ఓ భగవంతుడా, అవు మళ్ళీ వస్తుంది. అయిపోయింది నాకేదో అయిందిరా రే. అయ్యో మళ్ళీ వస్తుంది. అవునుకోకొని ఫోన్ చేయాలా? అబ్బో ఈ కడుపు మొత్తం ఇంటికి బొల్లేడు కరెక్ట్కి. ఏం చేద్దాం? అమ్మా దాంట్లో ఉంది భరించలేకపోతున్నా. రావట్రా రే, ఫోన్ రావట్రా రే. హలో హలో, ఎక్కడ్రా? ఇంటికాడరా? అయ్యో బాగా కడుపు నొత్తుందిరా నాకు. ఎందుకు ఏమైందిరా? వాడ దగ్గర గుడ్డు పెట్టారు, రోడ్డు మీద తీసుకొని వచ్చిన, ఇంత అనుకొని తిన్నా. గంట పెద్ద పని చేసినావేంద్రా నువ్వు? అది అట్టి పెట్టిరు, నొత్తుంది. 2 సార్లు దొడ్డుకు పోయినా. సరే సరే కానీ మా నాన్నమ్మ కూడా మొన్న అట్లనే అయింది. మన అది మా బైర్లమ్మ కాడ మన గుడిసేది అంతా చూసినావా? ఆ గుడిసె కాడుకు పంతులు ఉంటాడు, చూస్తాడు ఏందో మరి. తగ్గుతుంది అంటవా? తగ్గుతుంది, మంచిగా చూస్తాడు. సరే మరి భరించలేకపోతుండ్రా. పోయిరా, పోతే తక్కువ. ఓకే ఓకే పోయిరా. అమ్మా ఈ
గుడ్డుకి ఇప్పుడు ఆడెన్ని గుడ్లు పెడతాడో నా దగ్గర. పండగలకు వచ్చినాం, ఏ పండగలలో ఇసుకపోయినాడు అమ్మ. వీడు మంత్రాలు చెప్పుకుండా వీడు చేసిన మంత్రానికి నేను వచ్చిన. ఇప్పుడు వీడు గుడ్డు పెట్టిన మంత్రానికి రోని అమ్మ ఓడత్తలేడు ఏంది, ఓడు నత్తుండేమో అంచననే తీద్దాం. వస్తున్నాడు ఒకడు, రాణి రాణి. భీం క్లీం బుస్ స్వాహా. స్వామీజీ ఓం భీం బుస్. అయ్యా కడుపు నొస్తుంది అయ్యా, ఒకటే నొప్పి. ఏమైంది నాయన? కడుపు ఒకటే తీరు నొస్తుంది. పోయినా కొద్ది బాత్రూంలో పోతూనే ఉన్నా, అత్తనే ఉన్నా, పుర్రు కొడుతున్నా, నీళ్ళు వస్తుంది స్వామి. అది ఏం తగ్గలేదు. ఇగో ఇట్లా అడిగితే నీతో పోయి చెప్పారు, ఇట్లా వచ్చినా స్వామి. నాయన నువ్వు తొవంట దించిపోసిన గుడ్డును తిన్నావు. అది మామూలు పిశాచి కాదు, అదొక పెద్ద ప్రేతాత్మ. దానికి నగర పరిష్కారం ఉన్నది. నేను హిమాలయ నుంచి తెచ్చిన మూలికలు ఉన్నాయి. ఈ రసం ఎలా తాగుతావు? నీ ఇంట్లో గ్రైండర్ ఉన్నదా? గ్రైండర్లో వేసి మిక్స్ చేసి దింపు. దింపినాక రసం వస్తుంది, రసం తాగు. తక్కువ కాకుంటే నా దగ్గరికి రా మళ్ళీ. ఇప్పుడైతే 1001 ఇక్కడ పెట్టు. పెట్టినాక తక్కువ కాకుంటే అప్పుడు చూద్దాం అది ఉన్నదా పోయిందా అని. 1001 లేవు స్వామి, ఇవి ఉన్నాయి స్వామి. ఇప్పటికైతే అడ్జస్ట్ చేసుకో స్వామి. 1001 రూపాయి నాకు అవన్నీ వద్దు. 1001 రూపాయి పెడితేనే తక్కువ అవుతుంది, లేకుంటే అవి దయ్యాలు అన్నిట్లో నీ మీద పంపిస్తా చెప్తున్నా స్వామి. మరి పైసలు ఎక్కువ లేవు స్వామి, అన్ని ఫోన్లో. ఫోన్పే ఉన్నది కదా, ఫోన్పేలో కొట్టు. ఫోన్పే అవైలబుల్ మన ఎప్పుడు కొట్టు. ఈ దారుణం కూడా అన్ని నడుస్తాయి స్వామి మా దగ్గర. భగవంతుడా స్వామి. స్కానర్ ఓపెన్ చేస్తున్నా, కొట్టు. ఓకేనా ఆయన వచ్చినాయి నా ఫోన్లకు కూడా. తక్కువ కాకుంటే మళ్ళీ నా దగ్గర రా. తక్కువ అవుతుంది కాకుంటే మళ్ళీ రా, నేను చూస్తా. 1001 రూపాయి పట్టుకొని రా మళ్ళీ. ఇప్పట్లో కానీ ఇట్లా వేసి ఆయన. ఓకే ఫోన్ ఆయన. మీ అవ్వ సాఫ్ట్వేర్ అయినా బీఫ్ట్వేర్ అయినా ఏది మనకి రాదు. ఒక 2 నెలల్లో సంపాదించిన కదా. రండ్రా అందరు, రండ్రా నా దగ్గర, రండ్రా మీరు, రండ్రా నా దగ్గరికి. చదువుకొని ఏం చేస్తారా, నేను నేర్పిస్తారు. రండ్రా దగ్గర, రండ్రా మీరంతా, రండ్రా. సో ఫ్రెండ్స్, ఇది మా ఇవాళ వీడియో. అయితే కొంచెం ఇంకా మంచిగా అనుకున్నాం చేద్దామనేసి. టైంకి ఇంకో 2-3 బిస్కెట్ చేసిరు వీడియో తీయడానికి. కానీ మనోడు అనుకోలే మంచిగా చేస్తాడని, అనుకోలే అసలు వీడు కూడా వస్తాడనేసి. వీడు వచ్చేసిండు, వీడు ఇంకా సపోర్ట్ ఇచ్చిండు. వీనితో పాటు మన రంజిత్ బ్రో మన ఛానల్కి ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియో రావడం. ఇంకోటి కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, అది చేసుకోరు. ఫస్ట్ వీడియోది. సెకండ్ ఇంకా మంచిగా ప్రిపేర్ చేద్దాం. వెన్నుముక బలం అంతా అంటే వీడే ఇప్పుడు. ఇక ముగ్గు చూడు ఎట్లా వేసిండో వీడు. ఇక ఆయన దీనికి వచ్చి భయపడకూడని చూసిన వాళ్ళు. సో ఇది అంత కామెడీ సీన్. ఓకేనా? మన దాంట్లో బ్లాగ్ వస్తుంది, మన దాంట్లో కంటెంట్ వస్తుంది. చలో అంటే దెన్ లైక్ చేయి, షేర్, లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ విలేజ్ థింగ్స్.